మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978988 అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాది విరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవాని. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని చెప్పి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి నామం ఏమిటి అంటే తాటంక యుగలీభూత తపన ఉడుప మండల. ఈ నామం ఏమిటండి? దీని యొక్క అర్థము తాటంకములు అంటే చెవులు. మరలా అగైన్ ఇందాక చెప్పినటువంటిది చెవులే ఇంతకు ముందు ఎపిసోడ్లో, ఇప్పుడు చెవుల గురించే వచ్చింది. ఏమిటది? తాటంక యుగలీభూత తపన ఉడుప మండల. తపన మండలము ఉడుప మండలము అంటే ఏంటి? తపన మండలం అంటే సూర్యమండలం, ఉడుప అంటే నక్షత్ర మండలం, అంటే ఎవరు? నక్షత్రాల మీద సంచరించేటువంటి చంద్రమండలం. అమ్మవారి యొక్క చెవులకున్న తాటంకములకు ఉన్నటువంటి ఆభరణాలు ఏమిటట అవి? మనం మామూలుగా స్త్రీలు ఏం పెట్టుకుంటారో ఏదో అవి ఇవి పెట్టుకుంటారు, కానీ అమ్మవారు ఏం పెట్టుకుందట? రవిచంద్రులను పెట్టుకుందట, అలంకారం చేసుకుందట అమ్మవారు. అంటే ఏమిటి? రవిచంద్రులను పెట్టుకుందని చెప్పి మనం అలంకారం చేసుకుందనేటువంటి నామాన్ని మనం స్మరిస్తే ఏం లభిస్తుందయ్యా? ఎవరి జన్మజాతకంలో అయినా రవి చంద్ర బాగున్నారంటే అద్భుతం అని అంటారు. ఎందుకు? రవి అంటే ఆత్మకారకుడు, పేరు ప్రఖ్యాతలు ఇచ్చేటువంటి కారకుడు, తండ్రి కారకుడు. తండ్రి ఉంటే ఆటోమేటిక్గా పిల్లలకు బాగుంటుంది, అదేవిధంగా తల్లి ఉంటే ఆటోమేటిక్గా బాగుంటుంది. అంటే రవిచంద్రులు బాగుంటే తల్లిదండ్రుల సహకారం లభిస్తుంది. ఒకటి. ఆత్మకారకుడు, పేరు ప్రఖ్యాతలు, హోదా, అధికారులు, రాజు యొక్క ఆదరణ లభించేది రవి ద్వారాయే. మరి చంద్రుడు అంటే ఏంటి? మనస్సు. అంతే కదా, మనసు బాగాలేదు, రవి బాగుంటే, చంద్రుడు బాగుంటే మనసు బాగుంటుంది, మంచి ఫుడ్ తినగలుగుతాడు, మంచి నేత్రములు ఉంటాయి, అంటే నేత్ర వ్యాధులు రావు రవిచంద్రులు కనుక బాగున్నట్లయితే. ఈ రకంగా ప్రయాణాలు సఫలీకృతం అవుతాయి, చేసే ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. ఈ రకంగా ఏంటంటే ఆ వ్యక్తికి రవిచంద్రులు ఎంతో ప్రధానం. మరి తాటంక యుగలీభూత తపన ఉడుప మండల నామస్మరణ చేసుకుంటే ఈ గ్రహస్థితి ఏదైనా ఉంటే ఆ దోషం అనేటువంటిది తగ్గుతుంది. మరొకటి ఏమిటంటే తాటంక యుగలీభూత తపన ఉడుప మండల నామం చేసుకోవడం ద్వారా భర్తకి భాగ్యం పెరుగుతుంది. మరియు అదేవిధంగా మనకి జాతచక్రంలో రవిచంద్రుడు కనుక పాపకత్తిరిలో పాపగ్రహ దోషాల్లో ఉన్నట్లయితే కూడా తగ్గుతుంది దాని దోషం. మరియు మనకి ఇడాపింగళ నాడులు అంటూ ఉంటారు, ఇడాపింగళ సుషుమ్న అనేటువంటిది. ఈ ఇడాపింగళ నాడులకు సంబంధించినటువంటి యాక్టివేషన్ జరిగే ఆయుష్ పెరుగుతుంది రవిచంద్రులు. దీనివల్ల రవిచంద్రులు సంబంధంగా తలుచుకునేటువంటి నామాలు ఏవైతే ఉంటాయో ఆయుష్ని పెంచుతాయి. మరియు దీంతో పాటు వాస్తుపరంగా ఏదైనా దోషం ఉంది, ఎటువంటి దోషం ఉంటే తగ్గుతుందండి ఈ నామం చేసుకోవడం ద్వారా అని చెప్పి చూసుకున్నట్లయితే తూర్పు భాగము వాయువ్య భాగం. తూర్పు భాగం దోషం ఉంటే ఏం జరుగుతుందండి అంటే సోషల్గా మీరు ఎవరితో అయితే చక్కగా కలిసి ఉండాలో అది తగ్గుతూ ఉంటాయి. అదేవిధంగా మీకు వాయువ్య భాగానికి ఏమిటి? వాయువ్య భాగం కనుక పాడైతే ఏమవుతుంది? ఇక్కడ చూసుకున్నట్లయితే రోగాలు ప్రబలంగా, ఎందుకంటే వాయువ్య భాగం వల్ల కూడా రోగం వస్తుంది. వాస్తు పురుషుడి యొక్క కథలోనే ఉంటుంది, ఎవరైతే వాస్తుని పాటించారో వాళ్ళకి వాయువ్య భాగం ద్వారా నేను వెళ్ళి రోగాన్ని కలిగిస్తాను అంటూ ఉంటాడు. అంటే ఏంటి? అక్కడ దోషం జరిగినందుకు. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే పవర్ ఉందండి, పవర్ మీరు తడి చేతులతో ఇతను ముట్టుకున్నారు, కాళ్ళకి చెప్పులు అక్కడ షాక్ కొడుతుంది. పవర్కే మీరంటే శత్రుత్వం ఏం లేదు, దాని ధర్మం మీరు పాటించలేదు, సింపుల్ అక్కడ. అలాగే దానికంటే ఒక ధర్మం ఉన్నప్పుడు ఎలా అయితే మనం వెళ్ళి ముట్టుకుంటే అగ్నిలో వేళ్ళు పెడితే ఎలా కాలుతుందో దీని ధర్మంలో ఇది ఉంటుంది. వాస్తుకంటే ఒక ధర్మం ఉంది, ఆ ధర్మానికి తగ్గట్టుగా మనం నిర్మించుకోవాలి, మనం ఉండాలి. అంతేగాని ఆ వాస్తు మనల్ని ఏదో ఇది చేస్తుంది, జాతకం ఏదో ఇది చేస్తుంది, గ్రహం ఏదో చేస్తుంది కదా, దాని ధర్మంలో మనం ఉండాలి. దాని ధర్మాన్ని మనం ఎప్పుడైతే అధిగమిస్తామో మనకి షాక్ కొడుతుంది, అదేవిధంగా ఇబ్బంది పడుతూ ఉంటాడు మనిషి. ఆ రకంగా తూర్పు భాగం దోషం ఉంది, వాయువ్య భాగం దోషం ఉంది, ఈ నామం చేసుకోవచ్చు. ఓం తాటంక యుగలీభూత తపన ఉడుప మండలాయై నమః. దీనివల్ల బంధుత్వాలు అభివృద్ధి చెందడం కూడా జరుగుతుంది, ఎందుకంటే చెవులకు సంబంధించినటువంటి చెవుల ఆభరణాలకు సంబంధించిన మంత్రము కావున. అదేవిధంగా చాలామంది తెలియక ఏం చేస్తుంటారు అంటే తూర్పు వైపు వాయువ్యంలో కూడా బాత్రూములు పెట్టుకుని ఉంటారు. వాయువ్యంలో బాత్రూమ్స్ పెట్టుకుంటే మనసు కకలావికలంగా ఉంటుంది, ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకి మానసిక రుగ్మతలు పెరుగుతూ ఉంటాయి. తూర్పు పాడైనప్పుడు ఇంట్లో ఉండేటువంటి కమ్యూనికేషన్స్ తగ్గుతుంటాయి. కమ్యూనికేషన్స్ తగ్గడం వల్ల సరిగ్గా సోషల్గా సరిగ్గా లేకపోవడం వల్ల వీళ్ళకి వాయువ్య దోషం వల్ల ఏం జరుగుతుంటుందంటే ఇక్కడ మనస్పర్ధలు, సఖ్యత లేకపోవడం అనేటువంటి దోషం పూర్తిగా తొలగింపబడుతుంది. దీంతో పాటు తూర్పు మధ్య భాగంలో ఒక సీతారాముడి పట్టాభిషేకం బొమ్మ కూడా పెట్టండి. ఇంట్లో పెద్దల మాటలు పిల్లలు వినడము, కమ్యూనికేషన్ చక్కగా పెరగడము. ఇంకోటి ఏంటంటే తూర్పు భాగం పాడైనా దాంతోపాటు దక్షిణం కూడా పాడైంది అనుకోండి, ప్రమోషన్స్ రావడం కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నామస్మరణ చేసుకోవడం ద్వారా ఈ యొక్క దోషాలను తగ్గించుకోవచ్చు. శ్రీమాత్రే నమః.